నుంచి ఇన్స్టాగ్రామ్ అంతా మోగిపోతుంది. బాయ్స్ ఆర్ ట్రామటైజ్డ్ అంట. ఆ స్టోరీ ఎంతవరకు రియలో ఎంతవరకు ఫ్యాబ్రికేటెడో నాకు తెలియదు కానీ ఫస్ట్లీ ఆ అమ్మాయి చీట్ చేయలేదు. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పాకే వేరే అబ్బాయితో రిలేషన్షిప్ లోకి వెళ్ళింది. సో ఈ అబ్బాయికి ఎలాంటి రైట్స్ లేవు ఇంకా అమ్మాయి మీద. బట్ ఈ అమ్మాయి ఎక్కడ దిగజారిపోయింది అంటే కామన్ కట్టేసి లేదా ఒక చిన్న ప్రేమ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండదా? 2 years ప్రేమించావు కదా, 2 years రిలేషన్షిప్ లో ఉన్నావు కదా, ఒకప్పుడు ఆ అబ్బాయితో నీ ప్రైవేట్ మూమెంట్స్ అని షేర్ చేసుకున్నావు కదా. సో ఆ అబ్బాయికి ఇలాంటి స్నాప్స్ పెట్టాలి అంత దరిద్రపు ఆలోచన అమ్మాయికి ఎట్లా వచ్చిందో నిజంగానే అక్కడ అర్థమవుతుంది దాని క్యారెక్టర్ ఏంటో. నేను జనరల్ గా అమ్మాయి క్యారెక్టర్ గురించి జడ్జ్ చేయను, బట్ ఇట్లాంటివి చేస్తే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా చండాలమనే అర్థం. వాళ్ళ క్యారెక్టర్ లెస్ అనే. నా శత్రువుకు కూడా నేను అలాంటి సిచ్యువేషన్ రావాలి అని అనుకోను. గైస్, బీట్ ఏ గర్ల్, బీట్ ఏ బాయ్, ఇట్లాంటి నీచమైన పనులు అయితే చేయకండి. మీకు వాళ్ళ మీద ఫీలింగ్స్ లేవా? బ్రేకప్ చెప్పి మూవ్ ఆన్ అయిపోండి, ఎవరు కాదన్నాడు. బట్ ఇంత దరిద్రంగా ఎందుకు బిహేవ్ చేయాలి? కావాలని ఒక మనిషిని ఇంత హర్ట్ చేయాలని ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కదా. ఆ సైకాలజీ ఏంటో కూడా. సో యా గైస్, మీరు ఏమంటారు ఈ ప్రెసెంట్ జనరేషన్ రిలేషన్షిప్స్ గురించి? అందుకే చెప్తా, సింగిల్ గా ఉండండి బ్రో. సింగిల్ లైఫ్ ఇస్ బెస్ట్. ఈ పక్కోళ్ళు లవ్ చేశాడు, ఎదురోళ్ళు లవ్ చేశాడు అని చెప్పి మనం కూడా లవ్ చేద్దాం అంటే ఈ ప్రేమ దోమన్ అంటే నిండా మునిగిపోతారు. హార్ట్ బ్రేక్ మూమెంట్ లో మిగులుతాయి, లైఫ్ లాంగ్ ట్రామానే మిగులుతుంది. బాబోయ్, ఆ లైఫ్ లాంగ్ ట్రామా మన వల్ల వద్దు. సింగిల్ గా ఎవరైతే ఉన్నారో సింగిల్ #సింగిల్ ఇస్ బెస్ట్ లైఫ్.